సార్ సార్ వీళ్ళిద్దరు దెబ్బలాడేస్తున్నారండి. ఎందుకు దెబ్బలాడుకుంటున్నారా? వీళ్ళ పేరెంట్స్ని పిలిపించండి. సరే సార్. ఇలా దెబ్బలాడుకోవడం తప్పు కాదు. సెకండ్ మా అబ్బాయి ఏమైనా తప్పు చేసి ఉంటే మా అబ్బాయి తరపున నన్ను క్షమించండి. ఏంటి మాస్టారు, పిల్లలు దెబ్బలాడుకుంటేనే దాన్ని చేస్తారా? అలా కాదండి. ఏంటి కాదండి, వాళ్ళు ఫీజు పెట్టి చదివిస్తున్నా ఇక్కడ. ఇంకోసారి కానీ ఇలా జరిగితే నేస్తారని మర్యాద కూడా ఉంటుంది మీకు. పదా ఇలా దెబ్బలాడుకోవడం తప్పు కాదు. సెకండ్ మాస్టారు బాగున్నారండి? నువ్వు నేనండి మీ చిన్నప్పుడు స్టూడెంట్ రాముని. బాబు రాము నువ్వా? ఏం చేస్తున్నావు అమ్మా? ఏదో మీ దయ వల్ల మంచి పొజిషన్ లో ఉన్నాను మాస్టర్. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. చాలా సంతోషం బాబు. వెళ్ళొస్తానే. మాస్టారు బాగున్నారండి? ఎవరు బాబు నువ్వు? మీకు చెప్పినంత గొప్ప పొజిషన్ ఏం మాస్టారు? నేను క్షమించండి మాస్టారు. ఈ కథకి నీతి ఏంటంటే, ఎప్పుడైతే నీ గురువుని గౌరవిస్తావో అప్పుడే నువ్వు లైఫ్ లో సక్సెస్ అవుతావు.